సరే, యాష్తో విజయంలో ఒక పెద్ద కొత్త అప్డేట్ వచ్చేసింది. మనకు ఇంతకుముందు తెలిసిన రూల్స్, పద్ధతులు అవన్నీ ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. మరి కొత్త మార్పులేంటి? మన ప్రయాణాన్ని అవి ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. అన్నింటికన్నా ముందు ఈ ఒక్క విషయం బాగా అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క వాక్యమే మొత్తం కొత్త సిస్టంకు పునాది. పాత స్ట్రక్చర్లు, పాత టీమ్సు, పాత పద్ధతులు అన్నీ మర్చిపోవాలి. ఇకపై ఏవీ ఉండవు. ఇదేదో చిన్న మార్పు కాదు, ఇది ఒక కంప్లీట్ రీసెట్. అంటే అర్థమేంటి? గతాన్ని పూర్తిగా వదిలేయాలి. ఇకపై సీనియారిటీ లేదు, పాత నిర్మాణాల్లేవు. ప్రతి ఒక్కరూ ఒకే స్టార్టింగ్ లైన్ మీద నిలబడి ఈ కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతున్నారు. ఇది అందరికీ సమానమైన ఒక కొత్త అవకాశం. సరే, మరి ఈ సంపూర్ణ కొత్త ప్రారంభం అనేది ఆచరణలో ఎలా ఉంటుంది? పాత సిస్టం నుండి వేటిని ఖచ్చితంగా తీసేశారో మనం స్పష్టంగా అర్థం చేసుకుందాం. చూడండి, పాత సిస్టంకు పులాదులుగా ఉన్నవన్నీ ఇప్పుడు లేవు. ప్యాసివ్ ఇన్కమ్ ఇచ్చే నిర్మాణం, పాత టీమ్స్, సైనాప్స్, స్పిల్ఓవర్ వీటిలో ఏవీ ఇప్పుడు లేవు. అన్నీ పూర్తిగా రద్దు చేసేశారు. పాత సిస్టం నుండి ఈ కొత్త ఆరంభంలోకి కంటిన్యూ అయ్యేది ఒక్కటే, అది యాష్ ముఫారె మాత్రమే. అంటే నాయకత్వం స్థిరంగా ఉంది, కాని దాని కింద ఉన్న మొత్తం నిర్మాణం మాత్రం ఇప్పుడు పూర్తిగా కొత్తది. మరి దీనివల్ల చివరికి జరిగేది ఏంటి? ఇప్పుడు ఆట అందరికీ సమానం. ఇంతకుముందు మన పొజిషన్ ఏదైనా సరే ఇప్పుడు ప్రతి ఒక్కరూ 0 నుండే మొదలుపెడుతున్నారు. ఇది విజయానికి ఒక సరికొత్త దారిని తెరుస్తోంది. ఓకే, కొత్త నిర్మాణం గురించి స్పష్టత వచ్చింది కదా. ఇప్పుడు అందరి మైండ్లో ఉన్న ఇంకో ముఖ్యమైన ప్రశ్న అకౌంట్స్. వాటికి సంబంధించిన కొత్త రూల్స్ ఏంటి, మన బాధ్యతలేంటో చూద్దాం. అందరూ అడుగుతున్న కీలకమైన ప్రశ్న ఇదే. మనం మళ్ళీ మల్టిపుల్ అకౌంట్స్ తెరవవచ్చా? సమాధానం అవును. కానీ ఇక్కడే ఒక పెద్ద కానీ ఉంది, ఒక చాలా ముఖ్యమైన కండిషన్తో. అవును, మనం ఎన్ని అకౌంట్స్ అయినా పెరవచ్చు. కానీ అసలైన మార్పు ఇక్కడే ఉంది. పాత పద్ధతిలో కేవలం అకౌంట్ తెరిచి వదిలేసే ప్యాసివ్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్కే ఇప్పుడు చోటు లేదు. ప్రతి ఒక్క అకౌంట్కు యాక్టివ్ పార్టిసిపేషన్ అవసరం. ఈ ఒక్క వాక్యం కొత్త ఫిలాసఫీని చాలా స్పష్టంగా చెప్తోంది. ఇకపై మన అకౌంట్ కేవలం ఒక నంబర్ కాదు, అది మన బాధ్యత. దాని ఎదుగుదల, దాని విజయం పూర్తిగా మన యాక్టివ్ ఎఫర్ట్స్ పైనే ఆధారపడి ఉంటుంది. మరి ఈ క్రియాశీల నిర్వహణ అంటే ఏంటి? అంటే నిజంగా కష్టపడాలి, మార్కెటింగ్ చెయ్యాలి, ఇతరులతో షేర్ చేసుకోవాలి, కొత్తవాళ్లను ఆహ్వానించాలి, అన్నిటికన్నా ముఖ్యంగా కంపెనీ ఇచ్చే ప్రతి ఒక్క టూల్ను పూర్తిగా వాడుకోవాలి. మనం మన కుటుంబం కోసం, స్నేహితుల కోసం లేదా స్వచ్ఛంద సంస్థల కోసం కూడా అకౌంట్స్ మేనేజ్ చెయ్యొచ్చు. ఆ అవకాశం ఉంది. కానీ రూల్ ఒక్కటే, ఆ అకౌంట్స్ను యాక్టివ్గా మేనేజ్ చేసే బాధ్యత కూడా మనదే. అకౌంట్స్ మేనేజ్మెంట్ బాధ్యత గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ బాధ్యతలో భాగమైన మరో ముఖ్యమైన విషయం వెరిఫికేషన్. ప్రతి అకౌంట్కు సంబంధించిన ఈ తప్పనిసరి రూల్స్ ఏంటో చూద్దాం. ప్రతి ఒక్క అకౌంటుకు కేవైసీ అంటే మీ కస్టమర్ను తెలుసుకోండి అనే ప్రాసెస్ తప్పనిసరి. దీనికి ఎలాంటి మినహాయింపుల్లేవు, అస్సలు లేవు. ఇది మొత్తం సిస్టమ్ భద్రతకు, పారదర్శకతకు చాలా కీలకం. మనం ఒక్క అకౌంట్ తెరిచినా, 10 అకౌంట్స్ తెరిచినా ప్రతిదానికి కేవైసీ పూర్తి చేయాల్సిందే. అకౌంట్ తెరవటానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు. అయితే ఇది కొన్ని దేశాల చట్టాలను బట్టి కొంచెం మారొచ్చు. కాబట్టి మన లోకల్ రూల్స్ ఏంటో ఒకసారి చెక్ చేసుకోవటం చాలా మంచిది. మరి మైనర్ల సంగతేంటి? వాళ్ల పేరు మీద నేరుగా అకౌంట్ తెరవలేరు. కానీ దీనికో మంచి సొల్యూషన్ ఉంది. మనం మన పేరుతో ఒక అకౌంట్ తెరిచి వాళ్లకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఆ అకౌంటును వాళ్ల పేరు మీదకు అధికారికంగా బదిలీ చెయ్యొచ్చు. సరే, రూల్స్ అన్నీ ఇప్పుడు క్లియర్గా ఉన్నాయి కదా. ఇక అసలు విషయానికి వద్దాం. ఈ కొత్త ప్రయాణాన్ని ఆచరణలో ఎలా మొదలుపెట్టాలి, విజయం వైపు మొదటి అడుగులు ఎలా వేయాలో చూద్దాం. చేరడం నిజానికి చాలా సింపుల్. కేవలం 3 స్టెప్స్. మొదట కొన్ని అర్హత ప్రశ్నలకు సమాధానమివ్వాలి. రెండవది మీ కేవైసీ వెరిఫికేషన్ పూర్తి చెయ్యాలి. ఈ రెండూ పూర్తయిన వెంటనే మీ యునీక్ రెఫరల్ లింక్ రెడీ అయిపోతుంది. ఇక్కడే అసలైన స్వేచ్ఛ ఉంది. మనకు పూర్తి చాయిస్ ఉంది. మనం ఒంటరిగా మన దారిలో మనం వెళ్ళొచ్చు, లేదా మనకు నచ్చిన కొత్త స్పాన్సర్తో, కొత్త గ్రూప్తో చేరొచ్చు. ఒకవేళ పాతవాళ్లతోనే మళ్లీ కలిసి పనిచేయాలనుకుంటే ఆ అవకాశం కూడా ఉంది.
కంట్రోల్, నిర్ణయం రెండూ ఇప్పుడు పూర్తిగా మన చేతుల్లోనే ఉన్నాయి. అయితే ఈ ప్రయాణంలో మనల్ని ఒంటరిగా వదిలేయడం లేదు. మన పనిని సులభతరం చేయడానికి కంపెనీనే నేరుగా చాలా టూల్సు, సపోర్టు అందిస్తుంది. ఈమెయిల్ టెంప్లెట్స్, సోషల్ మీడియా కోసం కంటెంట్, స్పెషల్ ట్రైనింగ్, ఇంకా యూట్యూబ్ మార్కెటింగ్పై గైడెన్స్ కూడా ఇస్తుంది. సో చూసారుగా, ఇది కేవలం కొన్ని రూల్స్ మార్చటం కాదు, ఇది మన ఆలోచన విధానంలోనే ఒక పెద్ద మార్పు. ఇది ప్యాసివ్గా ఉండటం నుండి యాక్టివ్గా పాల్గొనటం వైపు, ఏదో జరుగుతుందని ఎదురుచూడటం నుండి వ్యక్తిగత బాధ్యత తీసుకోవడం వైపు సాగే ప్రయాణం. అసలైన ప్రశ్న ఒక్కటే, ఈ కొత్త బాధ్యతను స్వీకరించి విజయం సాధించడానికి మనం సిద్ధంగా ఉన్నామా?